హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ పావని. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు మన వీడియోలో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. అయితే ముందుగా శుభ్రంగా కడుక్కున్న చేప ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత సరిపడా చింతపండుని తీసుకొని ముందే నానబెట్టుకోవాలి, ఒక 10-15 నిమిషాల ముందు. తర్వాత ఉల్లిపాయల్ని స్టవ్ మీద కానీ కట్టెల పొయ్యి మీద కానీ దేంట్లోనైనా ఉల్లిపాయల్ని కాల్చుకోవాలండి. నల్లగా అవి కొంచెం ఉడికినట్టు అయ్యేంత వరకు కాల్చుకున్న తర్వాత దాన్ని అంతా పొట్టు తీసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఈ చేప ముక్కల్లో కొంచెం కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ధనియాల పొడి ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. జీలకర్ర, ధనియాలు ఇంకా మెంతులండి, మూడింటిని కలిపి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని పౌడర్ ఇప్పుడు వీటిలో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన బాండీ పెట్టుకొని దాంట్లో సరిపడ నూనె, నేను కూర ఎక్కువ కాబట్టి నేను 4-5 స్పూన్లు పోస్తున్నాను, ఎందుకంటే నాన్ వెజ్లో కొంచెం ఎక్కువనే పడుతుంది నూనె. ఈ నూనెను యాడ్ చేసుకున్న తర్వాత నూనె వేడైన తర్వాత దాంట్లో మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ని తీసుకొని దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, అది మంచిగా పిసికి పక్కన పెట్టుకోవాలండి. చింతపండు గుజ్జును చేసుకొని తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ చేప ముక్కలు ఉన్నాయి కదండి, ఈ ముక్కలన్నిటిని ఈ బాండీలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న ముక్కల్ని ఎక్కువగా కలపకూడదండి. ఇప్పుడు పచ్చిగా ఉన్నాయి అనేసి నేను స్పూన్తో కలుపుతున్నాను. ఎక్కువగా కలిపితే విరిగిపోతాయి. ఇట్లా విరిగిపోకుండా మనం మూత పెట్టి అటు ఇటు కదిపిస్తే అయిపోతుంది, మంచిగా కలుస్తుంది. కొద్దిసేపు మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో చింతపండు గుజ్జు మనం ఏదైతే పక్కన పెట్టుకున్నామో ఆ గుజ్జును యాడ్ చేసుకొని, అలాగే దీంట్లో కొన్ని సరిపడా వాటర్ వేసుకొని ఆ వాటర్తో పాటు వీటిని కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న దాన్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మరిగించుకోవాలి. దీన్ని మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలనో అంత పెట్టుకోవాలి. అయితే ముందే చూసుకోవాలి మనకి ముక్క మునిగేంత వరకు పోసుకుంటున్నామా, మరి తక్కువ కావాలా ఎట్లుందనేసి. అట్లా చూసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకొని మంచిగా మరగనిచ్చుకోవాలి. ఇలా మరిగిన దాంట్లో మనం సాల్ట్ అయితే ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి, తక్కువ ఉంటే. ఈ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు అట్లా ఉంచుకున్న తర్వాత దీన్ని టేస్ట్ చూసుకొని ఉడికిపోతుంది ముక్క ఆల్మోస్ట్. ఈ ముక్క ఉడికిందాన్ని చూసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీంట్లో ఇంకా వేరే మసాలాలు ఇంకేవి యాడ్ చేయడం ఏం లేదండి. స్టార్టింగ్లో చూపించిన మసాలా మాత్రమే. ఇంకా పులుసు మనం కరెక్ట్ క్వాంటిటీలో మనకి ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ ఫాలో.